ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం, లుక్సాన్, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ శాస్త్రము, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ శాస్త్రవాణి. చిలకమ్మ వావ్. కన్యరాశి వాళ్ళు సాక్షితంగా మహాలక్ష్మి. కన్యరాశి వాళ్ళకి సాక్షితంగా మహాలక్ష్మి. కన్యరాశి వాళ్ళకి తెలివి జ్ఞానం చాలా హుషారు, చాలా ఎక్కువ ఉందని ఏం చేస్తారంటే కొంచెం జర్ర ఎక్కువ ఓవర్ చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుందంటే ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం, ఏ మాట ఉన్న టకామిని నోటి ముందులో చెప్పడం, ఏదన్నా పని చేస్తే ఇద్దరు చేసే పని ఒక్క మీద దబ 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 చేయడం, అలా బరువు వేసుకుంటే ఏమైతుందంటే కూలపడతారు. అలా పడకండి, నిదానం చేయండి. లక్ష్మి అత్తగారింటికి మహాలక్ష్మి, పుట్టినింటికి లక్ష్మి కారు, అత్తగారింటికి మహాలక్ష్మి కదా. అత్తగారింటి లోపల కాలు పెట్టిన తర్వాత ఆ ఇంటికి మీరు ఏమని ఆలోచిస్తారంటే ఈ ఇల్లు నాది కదా, ఇల్లు అత్తమామల కారు, ఇది తల్లిదండ్రులు, భర్త కాదు, నాకు ఎంతో దేవుడు లాంటి వాడని ఇల్లుకి ఎట్లా సొంతంగా చూసుకొని ఎంత మంచిగా నడుస్తారంటే అంత మంచిగా నడుస్తారు. అలా నడిచిన తర్వాత ఏమైతుందంటే కన్యరాశి వాళ్ళకి కొన్ని రోజులు తొందరగానే ఇంటి పెద్దతనం చేతుల్నే వస్తారు. ఆ తర్వాత ఇల్లన్న కట్టాలి, కట్టిందన్న కొనాలి, ఏదో ఒకటి చెయ్యాలి, కొనాలి, చెయ్యాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, పైమెట్టు లెక్కాలి, మళ్ళీ ఇంట్లో గుడుక కొన్ని పనులు ఉన్నాయి, అవి గుడుక చేయాలి, ఇవి గుడుక చేయాలి, అన్నీ చేయాలని మంచిగా ఆలోచిస్తారు. అలా ఉండాలంటే అమ్మాయి తెలివి అంటే కన్యరాశి వాళ్ళకి ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది. ఇంతగానో తెలివి ఉంటే పర్వాలేదు. కట్టుకున్న భర్త నుంచి ప్రేమతో ఎట్లా ఉంటారంటే ఆయనతో చాలా హుషారితోనే ఉంటారు. ఆయన మర్మమేమో తెలుసుకొని ఆయన చెప్పినట్టు వినేటట్టు చేస్తారు. అంతే తప్ప ఆయన చెప్తే మీరు వినరు, మీరు చెప్తే ఆయన వింటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎట్లా ఉంటుందంటే ప్రేమ చాలా గొప్పగా పెరుగుతుంది. ప్రేమ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే నిన్ను వదిలిపెట్టి ఆయన ఉండడు. ఆయనకు వదిలిపెట్టి మీరు ఒక రోజు గంట 2 గంటలు ఉంటారు, కానీ మిమ్మల్ని వదిలిపెట్టి ఆయన ఉండడు. పిల్లలంటారా సంతానం చాలా గొప్పగా, సంతానం వల్ల పర్వాలేదు, దేవుడిచ్చిన కాడికి మీ ఇష్టం, కానీ వద్దనుకుంటేనే అప్పుడు ఆగుతారు. అంతేగాని ఆ సంతానం మాత్రం దేవుడిచ్చిన ఫలం బాగుంటుంది. భార్యాభర్తల ప్రేమ చాలా బాగుంటుంది. లైఫ్లో ఒకరికి ఏలెత్తి చూపించేది కానీ ఒకరి చేతి నుంచి చెప్పించుకునేది మీ దగ్గర ఉండదు. జ్ఞానం బాగుంటుంది, లొల్లి ఎక్కువ, గడబడి ఎక్కువ, కపటం ఉండదు, హుషారి మాటలు, చాలబాజీ మాటలు ఉండయి. మనసులో ఒకటి పెట్టుకోవడం, బయట కూడా చెప్పడం అలాంటిది ఉండదు. ఏ మాట ఉన్నా సూటికి మాట్లాడతారు. ఈసారి 7 కొండల మెట్టు లెక్కాలి. తిరుమల వాసుంది, కొండ లెక్కాలి. 7 కొండలు లెక్కిన తర్వాత నెత్తి మీద ఎలాంటి దరిద్రం ఉన్నా అది పటాపంచలం అయిపోతుంది. దరిద్రం దూరం జరిగిపోతుంది. ఇంటి మీద ఏమన్నా దృష్టి, కన్ను, అది ఇది ఉండి కొంత చెడు జరిగేటప్పుడు ఇంట్లో గుడక బరకత లేకపోవడం, ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, మనసు శాంతంగా ఉండకపోవడం, ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక లొల్లి, భార్యాభర్తలన్నా అనంతములన్నా ఎవరిదెవరైనా ఇంట్లో లొల్లి కావడం, ఒకరి మాట ఒకరికి పడపోవడం, అలాంటిది సమస్యలన్నీ వెళ్ళిపోతుంది. ఎందు గురించి తిరుమల మెట్లు లెక్కాలి. లైఫ్లో మాత్రం తల వంచేది లేదు, చేయి జాపది లేదు. ఈ లక్ష్మి మస్తు ఈ పైసకి మంచిగా పైసకి పైసా మస్తు కూడా పెడుతుంటారు, కానీ అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. అలా వస్తుంది, ఇలా పోతుంది. ఆ కాలువలకెళ్ళి నీళ్ళు ఇటుకెళ్ళి అటు ధర్మని ఎట్లా వెళ్ళిపోతుందో ఇంట్లో అంతే ఉంది. బరకత లేదు. కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తుందంటే ఇలా ఇంటికి ఏం తక్కువ ఉంది, ఇలా ఇంట్లో బాగానే ఉంది, ఆ బాగానే ఉంది. కన్యరాశి వాళ్ళకి ఏమైంది, బాగానే ఉంది అంటున్నారు, కానీ ఏమీ లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. రావటం పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. కానీ మీ దగ్గర ఒకటి మాట గట్టిగా ఉంది. మీ మాట వింటే వినేటోళ్ళకి ఏమనిపిస్తుంటే ఈ దగ్గర ఎంత ఉందో, ఏమేమి ఉందో అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏమీ లేదు. మాట గట్టిగా ఉంది, అదే మంచిది. పట్టుదల ఒకటి అంటారు, దానికి పట్టుదల ఎంత ఉంటే అంత బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం కన్యరాశి వాళ్ళకి జ్ఞానం, తెలివి చాలా బాగుంది కదమని ఎవరైనా ఇష్టపడ్డా అది ఇష్టం పోయి తర్వాత ఏమైతుందంటే చాలా కష్టమవుతుంది. కష్టమై ఏమైపోతుందంటే నలుగుట్లా ఇంట్లో గుడిక పెద్దలు చిన్నలు గింత పోయి గింత పెద్దగా అంటారు. ఇదే ఎట్లా జరిగే, అది ఎట్లా జరిగేమని జర లొల్లి బిల్లి ఏమైనా కానీ చివరికి ఏమైతుందంటే అది ఏమంటారు, అది పాలుకు పాలు నీళ్ళకి నీళ్ళు అవుతుంది. తప్పు గుణం ఉండదు ఈ రాశి వాళ్ళ దగ్గర. ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం, ఇష్టపడిన పనికి వదిలిపెట్టడం కాదు. ఎంతైనా కానీ కష్టం ఉన్నా కానీ అది చేయకుండా వదిలిపెట్టడం కాదు. బాగుంది. ఈ కన్యరాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఏదన్నా పని చేయాలనుకుంటే నిదానం చేయండి, తొందరపడకండి. ఇష్ట ప్రకారం అనుకున్న కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే నమ్మిన వాళ్ళు మోసం చేయరు. నమ్మింది నమ్మినట్టే ఉంటుంది. భగవంతుని దయ వలన అంత జయమే జరుగుతుంది. నిదానము, తొందర వద్దు. కన్యరాశి వాళ్ళకి మాత్రం ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. కన్యరాశి వాళ్ళకి 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి.
కన్యరాశి వాళ్ళ ఆదాయం 14, వ్యాయం 2, రాజపూజ ఫలం 6, అవమానం 9. గురువుకు మంచి స్థానమే దొరికింది, శనికి మంచి స్థానమే దొరికింది. దీనికి ఏముందంటే లాభం అంతే ఉంటుంది, లుక్సాన్ అంతే ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. మంచి చెడు 2 కలిసి నడిచే టైం వచ్చింది. దానికి ఏం చేయాలంటే కొన్ని రోజులు ఆగాలి, భగవంతుని ధ్యానంలో ఉండాలి. ఒక మెట్టు గ్యారంటీగా పైకి వచ్చే టైం వచ్చింది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, నేను డౌట్ క్లియర్ చేసేస్తే చెప్పిస్తాను. నమస్కారం.